మాట్లాడే దేవుడు, నాకు తోడై ఉన్న దేవుడు, నన్ను దర్శించిన దేవుడు, నా చెయ్యి విడవని దేవుడు. శ్రమలోను, బాధలోను, వేదనలోను, దుఃఖంలోను, కష్టంలోను, కన్నీళ్లలోను, మోసములోను, అన్యాయంలోను నేను ఉన్నప్పుడు నాకు తోడై ఉండి నాకు కృప చూపిన నా దేవుడు ఉండగా నాకు నీ చెత్త ఎందుకు? అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళు చావాలన్నాడు. అంతే, దెబ్బకి పోయింది రాహేల్. ఎక్కువ కాలం బతకల. ఆ మాట అనక మునుపన్నా పోయి తెచ్చి భర్తకు చూపి, ఏమండి ఇది తెచ్చాను, కనీసం త్రోవలో ఉన్నా చెప్పుంటే. చూడండి ఎంత మోసం చేసిందో, పిచ్చి మొహంది. ఎంత ప్రేమ పాపం రాహేల్ అంటే, ఆమె కోసం 14 ఏళ్ళు ఊడిగం చేశాడు. ఆమెనిచ్చి పెళ్లి చేసినందుకు మరొక 7 ఏళ్ళు అదనంగా థ్యాంక్స్ గివింగ్ చేశాడు, కృతజ్ఞత కింద. మొత్తం 21 సంవత్సరం ఆ మహాతల్లి కోసం దారిపోసాడు తన బతుకులో. ఇంత ప్రేమించిన యాకోబుని ఎట్లా మాయ చేయాలనిపించింది?